హాయ్ అండి. నేను ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళానండి. మా ఇంటి దగ్గరలో వారానికి ఒకసారి సంత పెడతారు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈ బాబు దగ్గర చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నాయని మా మనవళ్ళు చూసి మాకు కావాలని ఏడ్చారు. వాళ్ళు ఉన్నప్పుడు సెలవులకు వచ్చారండి. ఈ మధ్య 10 డేస్ సెలవులు వస్తే అప్పుడైతే దొరకలేదు. వెళ్ళి చూస్తే ఈరోజు ఉంటాయి రమ్మని వీడు పిలిచాడు నన్ను. ఇక్కడ హాయ్ చెప్తున్నాడు కదా ఈ బాబు, వాడితో పాటు వెళ్ళి నేను ఈ చిన్న చిన్న కోడి పిల్లల్ని మా మనవల కోసం తీసుకొచ్చానండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇవి కలర్లో ముంచుతారండి, వైట్వే ఈ పిల్లలు. వైట్ వాటికే కలర్లు అద్దుతారు. కలర్ అద్దిన వాటికన్నా వైట్ అయితేనే హెల్తీగా ఉంటాయని వీళ్ళ నానమ్మ చెప్పింది. అందుకని నేను వైట్వే తీసుకొచ్చిన. చూడండి ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, గ్రీన్, పింక్ ఇలా ఉన్నాయి. కొన్ని కోడిపిల్లల తలలు అయితే న్యాచురల్గా బ్లాక్ కలర్ వచ్చినాయి. మరి అవి బ్రాయిలర్ కాదనుకుంటాను. ఈ మధ్య రకరకాల కోడిపిల్లలు వస్తున్నాయి కదా, కోళ్ళు, వాటి గుడ్ల తాలూకు పిల్లలు అనుకుంటాను అవి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, తలలు మాత్రమే బ్లాక్ కలర్ వచ్చినాయి. గిరిరాజ, వనరాజ అట్లా చాలా రకాల కోళ్ళు వస్తున్నాయి. వాటి తాలూకు గుడ్లను చేపిస్తారు కదా, అవి ఉంటాయి. నార్మల్గా అయితే ఈ పిల్లల్ని ఊరు బయట పడేస్తారు. ఇలా కొంతమంది తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మా చిన్నప్పుడు కూడా మేము కొన్ని తీసుకుని పెంచుకుంటే చాలా చనిపోయాయి. అందులో 1-2 బ్రతికినాయి. అందులో ఒకటి కోడి పెట్ట కూడా అయింది. ఇవైతే అన్నీ మగయే ఉంటాయి. మగవాటిని తీసి ఇలా వేస్తారు. కోళ్ళ ఫామ్లలో ఎగ్స్ పెట్టే కోళ్ళు ఉంటాయి కదా, వాటి కోసం ఆడవాటిని పంపించి మగవాటిని ఇట్లా వేస్తారు. వీళ్ళు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న దగ్గర చాలా ఇష్టపడతారు కదా. మా మనవలు కూడా మా వెనకింట్లో చూసి చాలా ఇష్టపడ్డారు. అమ్మమ్మ మాకు కావాలి అని ఏడిస్తే వెళ్ళి చూస్తే ఆ రోజు దొరకలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చాక దొరుకుతాయో లేదో అనేసి నేను తీసుకొచ్చాను. ఈ మధ్య బర్డ్ ఫ్లూ అన్నారు కదా, అప్పటి నుంచి రావట్లేదట. ఇప్పుడు మళ్ళీ వచ్చాయని బాబు చెప్పాడు. వస్తే మళ్ళీ తేలేదా అని అల్లరి చేస్తారు, ఏడుస్తారు. అందుకే తెచ్చాను.